హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మహేష్. మహేష్. ఇక్కడ తెలంగాణ? తెలంగాణ. సూపర్ బ్రో. సో ఇప్పుడు కేసీఆర్ చాలా వరకు పథకాలు అనేవి ప్రకటించారు. సో వాటిని అమలు చేశారా లేదా అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో మీరేమంటారు? జనాల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు వచ్చిన పథకాలను చూసేసుకొని తెలంగాణలో ఏదో అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ తెచ్చుకున్నది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్నారు. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి చేసుకున్నది కూడా కేవలము విద్యార్థులు మాత్రమే వచ్చారు. ఎవరైతే విద్యార్థులు వచ్చిండ్రో ఇప్పటికి వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి కానీ ఎవరికి ఇటువంటి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలు కేవలం వాళ్ళ ఎలక్షన్ గురించి తప్పితే కానీ ఈ తెలంగాణ నిరుద్యోగుల గురించి మాత్రం చేసిందంటూ ఏమీ లేదు. ఎవరైతే విద్యార్థులు తెలంగాణ గురించి బలిదానాలు చేశారో ఎవరైతే విద్యార్థులు పోరాడారో వాళ్ళ అమరులకైతే ఎటువంటి వాళ్ళ త్యాగానికైతే ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటికి కూడా ఏంటంటే మొత్తం జనాలు మాకు రైతు బంధు ఇచ్చారు ఇదని చూస్తున్నారు. కానీ కరెక్ట్ సబ్సిడీల ప్రకారం చూసుకున్నప్పటికి కూడా ఈ హైదరాబాద్ అనేది ఈరోజు మనకు విత్తనాలు తయారు చేయడానికి అయినప్పటికీ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నీకు ఇవ్వాలనేసి అనుకుంటే నువ్వు విత్తనాలనే సబ్సిడీ ధరకి ఇచ్చేసి మద్దతు ధర ఇవ్వాలి. ఈరోజు ప్రజానీకం మొత్తము ఒక కరప్షన్ అయిపోయింది. ఎప్పుడు మాకు ఎంతవరకు మాకు పెన్షన్లు వస్తున్నారని చూస్తున్నారు కానీ మా పిల్లల జీవితాలు ఎంతవరకు బాగుపడుతుంది అనేది ఏ ప్రజలు కూడా ఆలోచించట్లేదు. ఏ తల్లిదండ్రులు కూడా కరెక్ట్ ఆలోచించినట్లయితే ఈరోజు నిరుద్యోగం అనేది తెలంగాణలో ఇంతవరకు ఉండకనే పోవు. ఇదే బ్రో. సో అంటే ఓటుకి నోటు అమ్ముకుంటున్నారంటారా? ఓటుకు నోటు అమ్ముకుంటున్నారు బ్రో. కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో కనుక చూసుకున్నట్లయితే అపోజిషన్ పార్టీ గట్టిగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి చూసుకున్నా కానీ బీజేపీకి బీజేపీలో కొంతమంది మన బీజేపీ చూసుకుంటే రఘునందన్ రావు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్ ఉన్నారు కానీ పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా పటిష్టంగా లేదు. అదొకటి కేసీఆర్కి బెనిఫిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి కాలేవు. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఉన్నది కాబట్టి అది కాలేవు. రెండు అయితే చెప్పలేము. ఇప్పుడు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళ వల్ల మేబీ రావచ్చు అనేసి అని అనుకుంటున్నాం. సో రీసెంట్గా చూసుకుంటే ఇంకా సెంట్రల్లో కూడా పార్టీని తీసుకెళ్ళిపోతున్నారు కేసీఆర్ గారు. సో దాని గురించి మనం పీఎంగా మనం చూసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఇంట్లోనే సరి చేసుకోలేనాడు బయట బజార్లో ఏం సరి చేసుకుంటాను అన్నట్టు ఈడనే ఏం చేయలేడు. ఇంకా ఆడిపోయి ఏం చేస్తాడు అంటే చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో మనకు చాలా వరకు అభివృద్ధి బంగారు తెలంగాణ మనం చూసాం కదా. సో బంగారు దేశానికి మన రాష్ట్ర ఈ సెంట్రల్లో కూడా బంగారు సెంట్రల్గా చూడాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జనాలు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ దృష్టిలో బంగారు తెలంగాణ కావచ్చు. కానీ కరెక్ట్ అయితే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కరెక్ట్ ఎవరైతే మూమెంట్లో చేసిన వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నాడో చదువుకున్న ఏ ఒక్కడు కూడా దీన్ని బంగారు తెలంగాణ అని అననే అన్నారు. ఇది బతుకులేని తెలంగాణ, ఇది మా బతుకుల్ని బజారు పాలు చేసిన తెలంగాణ తప్పితే కానీ బంగారు తెలంగాణ కానే కాదు. సో ఇప్పుడు చూసుకుంటే గట్టిగా పోటీ చేయడానికి బీజేపీ రెడీగా ఉంది, టీఆర్ఎస్ మన కాంగ్రెస్ రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు షర్మిల గారు కూడా ఎంటర్ అయ్యారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఒకటే బ్రో, ఇప్పుడు ప్రజలలో ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ బంగారు తెలంగాణ కావాలనేసి అని అనుకుంటే ఇప్పుడు జనాలకు ఇచ్చినట్టు రైతు బంధు ఇదన్నీ ఇవ్వదు. వాళ్ళకు కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకు పని ఇచ్చేసి ఏంది ఇప్పుడు ఆ కౌలు రైతు ఉన్నాడు. ఇప్పుడు రైతు బంధు ఉంది, నాకు ఒక 10 ఎకరాలు ఉంటే నాకు రైతు బంధు వస్తుంది. కౌలుకు చేసుకునే అతనికి రేట్లు పెంచేశారు, సబ్సిడీ ఏమి లేదు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకే వర్క్ లేకుండా వాళ్ళకే లబ్ధి పొందలేకుండా అయిపోతున్నారు. కాబట్టి కష్టపడే వాళ్ళకి ఏదైతే ఉన్నది నిరుద్యోగ వృద్ధి కానీ నిరుద్యోగులకు జాబులు కానీ ఇప్పుడు అంతెందుకు బ్రో 2014లో వచ్చింది తెలంగాణ. ఈ తెలంగాణ 2014లో వచ్చిందంటే దగ్గర దాకా ఒక 20 ఏళ్ళ నుంచి విద్యార్థులు కష్టపడుతుంటా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయిన తర్వాత ఎవడైతే కష్టపడ్డారో వానికి లేదు జాబులు. ఇప్పుడు కొత్తగా మేము వచ్చినాం కావచ్చు, మేము ఆ తెలంగాణ మూమెంట్ మొదలైనప్పుడు మేము ఏ క్లాస్ చదువుతున్నాము. రోడ్ల మీదకి వచ్చే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఈరోజు తెలంగాణలో జాబులే లేకుండా అయిపోయింది. అంటే అప్పుడు తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగలేదు. సో ఇప్పుడేమైనా న్యాయం జరుగుతుందా అని చెప్పేసి ఇప్పుడు యువత వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఎవరైతే ఒక ఏజ్ లిమిట్ అనేది ఇంకా లేకుండా కానీ పెంచుతే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను బ్రో. ఓకే, ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పరంగా ఎలాంటి న్యాయం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే జరుగుద్ది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్పలేము బ్రో. ఇప్పుడు కాంగ్రెస్ అయినప్పటికీ చూసుకున్నా కానీ అందులో మొత్తము ఎలా అంటే ఎవరైతే సీనియారిటీ ప్రకారమే కాంగ్రెస్లో నడుస్తుంది. బీజేపీలో కూడా ఉన్నారు కావచ్చు కానీ బీజేపీ పరంగా చూసుకుంటేనేమో
కొంతవరకు మతోన్మాదము అనే ఈ విధంగా ఒకటే కమ్యూనిటీ ఒకే రీజనల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చూసుకున్న ప్రతి ఒక్క దానిలో మంచి లీడర్ ఇప్పుడు అంతెందుకు కేటీఆర్ను చూసుకున్నా కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మా నియోజకవర్గాలలో బాగానే చేస్తున్నారు. ఇక అందరం ఇప్పుడు ఒక వ్యవస్థ సమాజం అనేది బాగుపడాలంటే ఒక్క ఎమ్మెల్యేతోటే మొత్తం అయిపోదు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేసినప్పుడు మాత్రమే ఈ సొసైటీ అనేది బాగుపడుతుంది. ఈ తెలంగాణ అనేది అప్పుడే బంగారు తెలంగాణ అయితే తప్పితే కానీ ఒక ఎమ్మెల్యే వల్ల మాత్రం బంగారు తెలంగాణ కాదు. చూద్దాం, అంటే మనకు న్యాయం జరిగే ప్రభుత్వం ఏది వస్తుందో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం, అప్పటి వరకే చూద్దాం. థ్యాంక్ యూ బ్రో. కాకా నమస్తే. నమస్తే. మీ పేరు? హేమసుందరచారి. సూపర్ అండి. ఇప్పుడు మనకు పాలిటిక్స్ గురించి, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పటివరకు చాలా పథకాలు అమలు చేస్తానన్నారు, కొన్ని అమలు చేశారు కేసీఆర్ గారు, కొన్ని చేయలేదు. సో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? వాటి కోసం మాట్లాడంటే చాలా ఉంటాయి. ఎట్లా అంటావా, వీళ్ళు ఎట్లుంటుందంటే ఒక సబ్జెక్ట్ ప్రకారం చేస్తే కరెక్ట్గా ఉంటాయి, ఆ సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళు చేసే సబ్జెక్ట్ ఎట్లుంటుందంటే నందినేమో పిల్లని చేస్తారు, పిల్లినేమో నందిని చేస్తారు, రకాల మట్టిలు. పాలిటిక్స్ అంటేనే అలాంటిది. వీళ్ళు క్లారిటీగా చేస్తే పాలిటిక్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళట్లే వాళ్ళ దాహం కోసం చూసుకునే పాలిటిక్స్ తప్ప పేదవాడు దాహం తీర్చే పాలిటిక్స్ కాదు ఇప్పుడు నడుస్తుంది. ప్రజెంట్ నడుస్తున్న పాలిటిక్స్ కానే కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ తాలూగా వాళ్ళ సొంతం తప్ప మన చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకొకటి ఏంటంటే మధ్యతరగతిలో లాస్ అవ్వడు. ఆ మధ్యతరగతిలో ఉన్నవాడు వాడికి అడుక్కుని పోయే పొజిషన్ వచ్చేసింది. మామూలుగా ఉండేవాడు వాడు పై స్థాయికి వెళ్తాడు. ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్లో ఉన్నారు, మిడిల్ క్లాస్లో ఉన్నాము, మనకేం అనేది ఒక స్తోమత ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండవలసిందే మన బతుకులో. వాళ్ళకి వసతి పథకం తప్ప మనకి మిగిలేది ఏముండదు, రాదు కూడా. ఈ జీవితాలు ఉన్నంత వరకు మనం కష్టపడాలి, పని చేయాలి, కడుపుకున్న గొడ్డకి లోటు లేకుండా చూసుకోవడమే పద్ధతి. ఇంకా మనం చూసుకోవడం మంచిది. వాళ్ళ కోసం ఓటు వేయడం కూడా వేస్టే. అంటే అప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఉండి కూడా ఇంకా వేస్టే అంటారు. వేస్టే. ఇలాంటి ప్రభుత్వాలు కాదు, నువ్వు ఇంకొకటి మిడిల్ క్లాస్లో ఉండేవాడు వచ్చి నేను చేసేస్తానని చెప్పి వస్తాడు, వాడు అదే తయారవుతాడు. ఎందుకు ఫస్ట్ చూసాం కదా, మరి అంతే కదా. ఇప్పుడు వాడిని చూసి నన్ను చూసి ఇంకొకడు తయారవుతూనే ఉంటాడు కామన్గా. సో దీనివల్ల రాజకీయాల వల్ల జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. దీనివల్ల నష్టాలే కానీ లాభాలు అయితే లాభం లేదు, నష్టం తప్ప లాభం లేదు. అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలనని చూసుకుంటే ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంతవరకు అన్యాయం జరిగింది అంటారు? 25% న్యాయం జరిగింది, 70% లాసే. ఎందుకంటవా, హైదరాబాద్ రాష్ట్రం విడిపోయినప్పుడు ధనిక రాష్ట్రం ఇది. హైదరాబాద్ రాష్ట్రం విడిపోయినప్పుడు ధనిక రాష్ట్రం ఇది. ఈ ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసి పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తెచ్చి పెట్టాడు, విద్యార్థులు అందరూ హ్యాపీగా బతికారు. ఇప్పుడు ఎవరు బతుకుతున్నారు? ఎవరికి ఉన్నాయి ఉద్యోగాలు? ఎవరికి ఉన్నాయి? ఐటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా అందరూ బతికారు. టీడీపీ హయాంలో పరిపాలన బాగానే ఉండేది. ఇప్పుడు వచ్చిన పరిపాలనకు టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరు వచ్చినా కూడా లేదు, సమస్య లేదు. అందరూ యువతకి ఎలాంటి న్యాయం జరగలేదు, సో యువత ఇంకా అభివృద్ధి కాలేదు అని చెప్పేసి అని అంటున్నారు. నిజమేనా? యువతకి న్యాయం జరగదు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే, నా తరపున నా బామ్మర్దులు ఉన్నారు, నా పిన్నం కొడుకులు, నా పెద్దమ్మ కొడుకులు అందరూ ఉన్నారు. వాళ్ళకు చూసుకోవాలి నేను, నా వెనకమాల ఉన్న వాళ్ళు చూసుకోవాలి నేను. నువ్వు వెళ్ళకపోతే నాకెందుకు? నీ ఓటు హక్కు కావాలి, నువ్వు ఓటు కావాలి, నాకు ఓటు కావాలి. నీ దగ్గరికి వస్తా నేను, నీకు ఒక 500 బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నువ్వు ఓటు వేస్తున్నావు. మెయిన్ తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది నేను చెప్పనా నీకు ఒకటి, ఓటుకు వచ్చేవాడికి చెప్పు తీసి కొడుతూనే ఓటు హక్కు తెలుస్తుంది రాజకీయ నాయకుడికి, దాని వాల్యూ అని తెలుస్తుంది. ఓటు హక్కు కోసము వచ్చేవాడికి ఒక 500 రూపాయలు ఉన్న ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఓటు వేస్తాను, వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఇది ఒక సరదా అనిపిస్తుంది. కానీ ఆ ఓటు హక్కు అనేది మనం తెలుసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది. మనం తెలుసుకున్నప్పుడు మనకి న్యాయం జరగదు. ఎంతకైనా సరే మనం వేయడం తప్ప, మనకు తీసేయడం తప్ప, వేయడం తప్ప మనకి ఇంకేం వేరే పర్సనల్ లేదు అక్కడ. ఆ సమస్య లేదు. అందరూ అంటే మందుకు మద్యానికి బాగా బానిస ఎట్లయిపోయారు? మందుకి మద్యంకి, ఓటుకి నోటుకు అమ్ముని చేస్తేనే బానిస అయినారు. మొన్న ఒక ఎలక్షన్ అయింది అక్కడ, ఏది బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ పోయాము అక్కడ, మీటింగ్లు వేసుకొని మందులు గిందులు ఇచ్చుకొని టీఆర్ఎస్ గెలిపించుకున్నారు. అది అందరికీ తెలిసిందే. ఎందుకు మద్యం ఎందుకు నువ్వు ఇవ్వాలి? మేము ఇవ్వము. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చేవాడు మందు ఉండదు, నోటు ఉండదు, ఏముండదు. మీకు నచ్చితే ఓటు వేయండి అని చెప్పి ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు రమ్మను. ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వకంట
ఓటు గెలుస్తాను అన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే ముందు రమ్మని చెప్పు, ఛాలెంజ్ చేసి అది కూడా వస్తాడా ఎవడైనా? ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నా, నేను సిద్ధంగా ఉంటాను, నేను రమ్మను నాతో మాట్లాడడానికనే, ఏది చేయడానికనే. ఏ రాజకీయ నాయకుడైనా సరే డబ్బు ₹1 ఇవ్వకుండా ఫ్రాంక్గా గెలుస్తారనే మాట ఒక్కడిగానే ఉంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక్కడైనా ఉంటే, బీజేపీ తరఫు నుంచి అవ్వచ్చు, టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి అవ్వచ్చు, ఎంఐఎం అవ్వచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఐకే అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా డబ్బులు మద్యం పంచకంట, డబ్బు ఇవ్వకుండా ఒక్క ఓటు కానీ వేసుకుంటే వీళ్ళకి 1,00,000 సహాయం చేస్తాం మేము ప్రజలు. అంటే ఇప్పుడు ఇక్కడ జనాల తప్పంటారా, రాజకీయ నాయకులు తప్పంటారా? అంటే అలవాటు చేశారంటారా, లేకపోతే వీళ్ళు అలవాటు పడ్డారా? రాజకీయ నాయకులది తప్పు 100%. అది జనాలది తప్పు కాదు, నేర్పరి నువ్వు నేర్పిరవు. ఇప్పుడు నేను పోతున్నా, నేను మగదుపి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా, చెప్పలే కదా? అంకుల్ ఏదో ఒకటి చెప్పండి అని అన్నారు అంటే చెప్పా, కానీ నేను నాకు ముందు మగదుపేట మాట్లాడుతాను చెప్పలే కదా నీకు? మీ వృత్తి ఏంటి? జర్నలిజం. నలుగురికి పంచిపెట్టాలని మీరు తిరుగుతున్నారు, నలుగురికి అభ్యుదయాలు పంచిపెట్టాలని తిరుగుతున్నారు, అంటే అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి మీరు తిరుగుతున్నారు. అలాంటప్పుడు మీకు సహాయం చేయాలి. ఎవడో దారిలో పోయి గొట్టంగానే రాజకీయ నాయకుడు చేసేసి ఒక రౌడీ వాళ్ళని రాజకీయం దింపేసి వాళ్ళకి పదవులు ఇచ్చేసి, ఎదవల పదవులు ఇచ్చేసి మనమేమో రోడ్డు మీద తిరుగుతున్నాం. మనం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా డబ్బు ఇవ్వకుండా, మద్యం ఇవ్వకుండా గెలిచి సవాల్ చేయమనం. బీజేపీ తరఫున కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, ఎవరైనా సరే, ఎంఐఎం కానీ, ఎవరైనా సరే, ఎవ్రీథింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన సిరిమల వచ్చింది. ఆమె నేను రాజశేఖర్ బిడ్డని, నన్ను ఆస్వాదించండి అనేసి ఎట్లా ఉంటాయి ఏమట. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మనం గొర్రెలు, మనం మెయిన్ గొర్రెలు. ఇది రాజకీయం అంటే. ఫైనల్గా ఏంటంటే సరైన నాయకుడు అనే వాళ్ళు రాజకీయంలో లేరు. ఓకే, థ్యాంక్ యూ. నాయకుడైతే లేడు, ఎందుకు 100% అది. నువ్వు సరైన నాయకుడైనా ఉన్నాడు అంటే రోడ్డు ఆడ 10 కార్లు అవసరం లేదు, ఆడొక్కడ నిలబడితే చాలు సరైన నాయకుడు. ఎందుకు నువ్వు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకు బంద్ చేయాలి? సరైన నాయకుడు కావు నువ్వు. ఎందుకు? భయం నీకు, ఎవరు కొట్టేస్తాడని భయం, తప్పులు చేస్తుంటావు కాబట్టి. తప్పు చేయడం ఎవడు ఒక్కడే తిరుగుతాడు, నువ్వు తప్పు చేసేటప్పుడు నీ వెనక 10 కార్లు వస్తున్నాయి. సీఎం అని సరే, ఎందుకు నీ వెనక 10 కార్లు ఎందుకు అవసరమా? గవర్నమెంట్ లాస్ తప్ప నీకే ఉపకారం పెట్టి చెప్పు నాకు. నీ వెనక 10 కార్లు వస్తున్నాయి, ఎంత లాస్ అవుతుంది? నువ్వు ఒక్కరోజు నువ్వు సిటీలో తిరిగావంటే కొన్ని కోట్ల లాసు. అవసరమా? ఎవరి డబ్బుది? ఎవడమ్మ మొగుడు సొమ్ము? ప్రభుత్వం సొమ్మా? ప్రజల సొమ్ము. ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టపడి ప్రజలకు ఇస్తున్నాం. ప్రతి ఒక్క రూపాయి కూడా సబ్బు మీద నుంచి, బిస్కెట్ నుంచి ఇస్తున్నాం మనం. బిస్కెట్ నుంచి కూడా మనం కడుతున్నాం మనం ట్యాక్సీ. ఒక్క బిస్కెట్ నుంచి కూడా ట్యాక్సీ కడుతున్నాం మనం. అర్థమైందా? ఇవన్నీ ఎవరిది? ఎవరి సొమ్ము? ఇటు బాబుగారి సొమ్మా? ఇటు బాబుగారి సొమ్ము కాదు కదా, మన సొమ్మది. అది మన సొమ్మది. మన సొత్తుని మన రక్తాన్ని పిండికి తినేసి మనకే తిప్పుతున్నారు. ఎక్కడ పోయినా మనకు వాళ్ళ దగ్గర పోయి సంతకం కావాలంటే 10 సార్లు తిప్పుతారు నీకు. ఎవడు సంతకం పెట్టే వాళ్ళకి కమిషన్ కావాలి. వాడికి ఎందుకంటే డబ్బులు పెట్టి గెలిచామయ్యా, ఎవడెత్తాడమ్మా సొమ్ము అంటున్నారు. పబ్లికంగా అంటున్నారు లేదా? మీరు మీడియా ప్రచారం చేస్తున్నారు కదా, ఎన్ని దగ్గర చూస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా డబ్బు లేకుండా ఎవడు పని చేయకంటున్నారు. ఏమంటే డబ్బులు నీకు ఎవడే ఖర్చు పెట్టమన్నాడా? ప్రజలను ఖర్చు పెట్టమన్నారా? మేము డబ్బులు ఇవ్వము, మాకు ఓట్లు వేయండి రండి మీరు, ఎవడైనా సరే మేము డబ్బులు ఇవ్వము, మందు ఇవ్వము, మాకు ఓటు వేయండి అని ఏ రాజకీయ క్లారిటీకి వస్తారు కదా, రమ్మనండి ఒకసారి. అప్పుడు యువత అనేది బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. సూపర్ కాక, థ్యాంక్ యూ సో మచ్.